అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎవరైతే ఐఐటి, ఎన్ఐటీల్లో మంచి ర్యాంక్ సంపాదించుకోవాలనుకుంటున్నారో వారందరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ జనవరి ఫస్ట్ సెషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అయితే జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో ఎవరైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా జేఈఈ అడ్వాన్స్ కూడా వాళ్ళు రాయడానికి అవకాశం ఉంటుంది. త్రూ జేఈఈ అడ్వాన్స్ ద్వారా మనము ఐఐటీల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో మనకున్న ఐఐటీలు 23. అయితే మొత్తం సీట్లు ఐఐటీల్లో 17,740 సీట్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు కోరిక ఏంటంటే ఐఐటీల్లో చదవాలి అని, మరియు ఐఐటీల్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలని ఒక కోరిక అయితే ఉంటుంది. మరి ఆ కోరిక మనం నెరవేర్చుకోవాలంటే దేశంలో ఉన్నటువంటి 23 ఐఐటీల్లో ఏదో ఒక ఐఐటీల్లో మనం సీట్ సంపాదించుకోవడం అనేది ముఖ్యమైనటువంటి పాత్ర ఇక్కడ. అయితే దీనికి సంబంధించి జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో క్వాలిఫై కావడము, తర్వాత మంచి స్కోర్ తెచ్చుకొని డైరెక్ట్గా ఇంకా జేఈఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ కానీ మనం స్టార్ట్ చేయగలిగితే దాని ద్వారా ఐఐటీలో మనం సీటు పొందొచ్చు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఐటీ చేయాలి, ఐఐటీలో చదవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నేను ముఖ్యంగా ఈరోజు బెస్ట్ ఐఐటీలు ఏంటి అనే విషయాన్ని మీ ముందు ఉంచడానికని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ఐఐటీల్లో మన ఇండియాలో బెస్ట్ ఐఐటీ ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలనేది చాలామంది యొక్క కోరిక. అయితే ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఓపెన్ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు మనము తెచ్చుకోవాలి చూడండి. ఇక్కడ టాప్ 1 to 68 ర్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఈ 1 to 68 ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకే ఐఐటి ముంబైలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకు అయితే ఓపెన్లో 7th ర్యాంక్ నుంచి 421 ర్యాంక్ వరకే మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఓబీసీ అభ్యర్థులకైతే మేల్కైతే 5వ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి 50 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకైతే 66 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి 274 ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి ఐఐటి ముంబైలో సిఎస్సిలో వాళ్ళకి సీట్ వచ్చింది. ఇది కేటగిరీ ర్యాంకు. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మేల్ వాళ్ళకైతే 7th ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి 23rd ర్యాంక్ లోపలనే వాళ్ళకి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థికి అయితే 79 ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ రావడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీలు మీరు చూస్తూ ఉంటే వాళ్ళ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ నుంచి 32 రావాలి, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 71 ర్యాంక్ దాకా రావాలి. అదే ఎస్టీల్లో అయితే 13th ర్యాంక్ వరకు మేల్ అభ్యర్థులకు రావాలి, అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 40 ర్యాంక్ వరకు వస్తే ఐఐటి ముంబైలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనకు ర్యాంక్ కొంచెం పెద్దది వస్తే మన ఆంధ్రప్రదేశ్లో మనకున్న ఐఐటి ఎక్కడ అంటే ఐఐటి తిరుపతి. మనకి ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో ఎలా ఉందో మన స్టేట్కి సంబంధించి ఐఐటి తిరుపతిలో ఉంది. తిరుపతి ఐఐటిలో సీటు మనం సంపాదించుకోవాలి, అది కంప్యూటర్ సైన్స్ అనుకుంటే ఓపెన్ అభ్యర్థులు మేల్ అయితే 1915తో స్టార్ట్ అయ్యి 5024తో క్లోజ్ అయిపోయింది. అంటే 5000 లోపు జనరల్ ర్యాంక్ వస్తేనే మనం ఐఐటి తిరుపతిలో కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 6224 ర్యాంక్ వరకు కూడా రావచ్చు. అలాగే తిరుపతిలో ఓబీసీ అభ్యర్థులకు అయితే కంప్యూటర్ సైన్స్లో 1242తో స్టార్ట్ అయ్యి 1727 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ వాళ్ళకి సీట్ వచ్చింది. అదే ఫిమేల్ అభ్యర్థులకు అయితే 3342 ర్యాంక్ వరకు కూడా ఓబీసీలో ఫిమేల్ అభ్యర్థికి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ మేల్ క్యాండిడేట్స్కి అయితే 727 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 913 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే ఎస్సీ వరకు అయితే వాళ్ళ కేటగిరీలో మేల్ అభ్యర్థులకేమో 1057 దాకా ర్యాంక్ వచ్చింది, ఫిమేల్ అభ్యర్థులకేమో 1419 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇంకా ఎస్టీ కేటగిరీకి అయితే మేల్కి అయితే 492 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 750 ర్యాంక్ వరకు కూడా వీళ్ళకి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది మన స్టేట్లో ఉన్నటువంటి ఐఐటి, అది దట్టు తిరుపతి. ఒక ఫేమస్ ప్లేస్లో మనకు ఐఐటి ఉంది. ఇక్కడ ఐఐటిలో సీట్ సంపాదించుకొని ఇక్కడ మన స్టూడెంట్ చదివినా సరే మంచి వాల్యూ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. కాబట్టి కనీసం మనం ఇక్కడ దాకా అన్నా సరే మనం మన పిల్లలు చదివేలా చూసుకోవాలి. మరొక మంచి ఐఐటి ఏదైనా ఉంది అంటే అది ఖరగ్పూర్. చాలా ఓల్డెస్ట్ ఐఐటి అండి. ఈ ఖరగ్పూర్ ఐఐటిలో చదివినటువంటి చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్ళారు. ఈ ఖరగ్పూర్ ఐఐటిలో మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేయాలంటే ఓపెన్ అభ్యర్థులు ఇక్కడ
226 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 415 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకైతే 1662 ర్యాంక్తో ఇక్కడ కట్ అయిపోయింది. మరి ఓబీసీ వాళ్ళకైతే వాళ్ళ కేటగిరీలో 91 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 209 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఫీమేల్ అభ్యర్థులకైతే 601 ర్యాంక్ దాకా వాళ్ళకి సీట్ రావడం జరిగింది. ఇంక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 53 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 67 ర్యాంక్ వరకు వాళ్ళకి సీట్ వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకైతే 306 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇంక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మనం చూసుకుంటే ఎస్సీ వరకు కూడా వాళ్ళ కేటగిరీ ర్యాంకులో 137 ర్యాంక్ వరకు మేల్ అభ్యర్థులకు వచ్చింది, 414 ర్యాంక్ వరకు ఫీమేల్ అభ్యర్థులకు వచ్చింది. ఇంకా ఎస్టీ వరకు అయితే 67 ర్యాంక్ వరకు మేలు, 206 ర్యాంక్ వరకు ఫీమేల్. ఇది సిఎస్సి మనం ఐఐటీలో చేయాలంటే. కాబట్టి మరిన్ని ఐఐటీల గురించి నేను మరిన్ని బ్రాంచ్ల గురించి మీకు ముందు వీడియోలో చెప్తాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.